ప్రియమైన దైవజనాంగమా, దయచేసి అందరూ కూర్చోండి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా శ్రద్ధాశక్తులు గలవారై, భయభక్తులు గలవారై దేవుని మాటలు వినాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దయగల దేవుడు మనతో మాట్లాడునట్లుగా, దయగల దేవుడు మనల్ని ఆలోచింపజేయనట్లుగా మనం ఆయన వాక్యము యొక్క లోతులలోనికి మనం వెళదాం. పలుమార్లు దైవ గ్రంథంలోని ఒక సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. 2 నిబంధనలుగా దేవుని మాటలు మనకు కనబడుతున్నాయి. ఈ 2 నిబంధనలు అనేవి, ఒకటి ధర్మశాస్త్ర కాలానికి ప్రాముఖ్యతనిచ్చినదిగా కనబడుతుంటే, మరోటి క్రీస్తు రక్తము ద్వారా ప్రారంభించబడిన నూతన నిబంధన కాలానికి ప్రాముఖ్యతనిచ్చినట్టుగా మనకు కనబడుతుంది. 2 చరిత్రలు విభాగించి మనం చూసినప్పుడు, ఆ పాత నిబంధన అనేది రాబోయే మేలుల ఛాయగలది అని మనం పలుమార్లు నేర్చుకున్నాం. ఒక బండ గుర్తులాగా రాబోవు మేలుల ఛాయగలది. ధర్మశాస్త్రం అనేది రాబోయే మేలుల ఛాయ. ఏ మేలులైతే దేవుడు భవిష్యత్తులో చేయబోతున్నాడో, ఏ మేలులైతే దేవుడు ప్రపంచ మానవాళికి అందించబోతున్నాడో, ఈ మేలులను గూర్చి నానా విధములుగా, నానా సమయములలో ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు. అదే హెబ్రీ గ్రంథకర్త మనకి 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆయన నానా విధములుగా, నానా సమయములలో ఆ ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు. అదే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ధర్మశాస్త్రము రాబో మేలుల ఛాయగలది. కానీ నిజస్వరూపం అక్కడ లేదు, నీడ మాత్రమే ఉంది, నిజస్వరూపం లేదు. ఆ నీడను మాత్రమే మనం అర్థం చేసుకుని నిజస్వరూపాన్ని గుర్తించాలి. ఇటు పాత నిబంధన కాలపు ప్రవక్తలకు, భక్తులకు, నీతిమంతులకు కానివ్వండి, ఇటు కొత్త నిబంధన కాలపు భక్తులకు, ప్రవక్తలకు, నీతిమంతులకు కానివ్వండి, మాదిరి ఎవరు అనంటే యేసుక్రీస్తు. మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఏమంటే యేసుప్రభు వచ్చిన తర్వాత కదా యేసుప్రభు ఏంటో వాళ్ళకి తెలిసింది, ప్రపంచానికి తెలిసింది. యేసుప్రభు రాకముందు కూడా యేసుప్రభు మాదిరి ఎలా అవుతారు? ఈ డౌట్ మీకు రావచ్చు. యేసుప్రభు రాకముందు కూడా భక్తులకు, నీతిమంతులకు యేసుప్రభువే మాదిరి. ఎందుకంటే దేవుడు క్రీస్తును వారికి బయలుపరిచారు. క్రీస్తును వారికి బయలుపరిచారు కాబట్టి క్రీస్తును వారు దర్శనంలో, క్రీస్తును వారు ఆయన చెబుతున్నటువంటి సూచనల్లో, క్రీస్తును వారు ఆయన చెబుతున్నటువంటి విధానాల్లో నానా విధాలుగా, నానా భాగాలుగా తెలుసుకోగలిగారు. అలా తెలుసుకొని ప్రభువుని అర్థం చేసుకుని ప్రభువుని ఆరాధించేవారుగా ఆనాటి భక్తులందరూ ఉన్నారు, ఆనాటి నీతిమంతులందరూ ఉన్నారు. సో మీకు కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. మీ అందరికీ తెలుసు. అబ్రహాముని ఎన్నుకొని పిలిచాడు. నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళాలి అని పిలిచాడు. విశ్వాసము గలవాడై అబ్రహాము మారు మాట్లాడకుండా దేవుని మాటకు లోబడ్డాడు. మీకు గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, అబ్రహాముకు సంగతి దాచెదనా అనుంది. అబ్రహాముకు సంగతి దాచెదనా 18-17 ఆదికాండంలో. అంటే అబ్రహాముకు సంగతి దాచెదనా అని అంటున్నాడంటే, దేవుడు తన యందు విశ్వాసము గల అబ్రహాముకి ఈ సంగతి దాచడట. ఎందుకు దాచడు అంటే, అబ్రహాము దేవునికి స్నేహితుడుగా పిలువబడ్డాడు. మన ఇంట్లో వాళ్ళకి తెలియని సంగతులు కూడా మనం ఎవరికి చెప్తాం? స్నేహితులకి చెప్తాం. ఇన్ ద సేమ్ వే దేవుని యొక్క మర్మం, దేవుని యొక్క రహస్యం, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళికలు, అవి దేవుడు తన కుమారుడు, విశ్వాస వీరుడు, విశ్వాస సంబంధి అయిన అబ్రహాముకు ముందుగా బయలుపరిచేశాడు. అలా ముందుగా బయలుపరచబడింది గనుక అబ్రహాము దేవునికి మరింత విధేయత చూపిస్తూ రాబోయే ఆ మేలుల కొరకు, రాబోయే ఆ జీవితం కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. రాబోయే ఆ లైఫ్ కొరకు ఎదురు చూస్తున్నాడు అబ్రహాము. ఏది రాబోతుందో, ఎవరు రాబోతున్నారో
దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఉదాహరణకి యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త, అందరూ దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి. 8వ అధ్యాయము 56వ వచనం చూద్దాం అందరూ కూడా. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. బాగా అర్థం చేసుకోండి, అబ్రహాము మెసొపొటేమియా నాగరికత కాలానికి చెందినవాడు. మోషే కంటే ముందున్నవాడు, పితరుడు, చాలా పెద్దవాడు. ఇంత పెద్దవాడైన అబ్రహాము యేసు ప్రభు యొక్క దినము చూతునని మిగుల ఆనందించాడట. అంటే అబ్రహాము యేసు ప్రభుని ఎరుగుదుడా ఎరుగడా? చెప్పాలి, మీరు చెప్పాలి. తెలుసు, అబ్రహాముకు యేసు ప్రభు తెలుసు. అంటే జరుగుతున్న కార్యాలు నానా విధములుగా, పితరుల ద్వారా మనతో మాట్లాడాడు దేవుడు. నానా విధములుగా, నానా సమయములలో, నానా భాగాలుగా పితరుల ద్వారా మనతో మాట్లాడాడు దేవుడు. అనగానే జ్ఞాని అయిన ప్రతివాడికి అర్థం కావాల్సినటువంటి సంగతి ఏంటంటే, బుద్ధిహీనులకు అర్థం కాదు, జ్ఞాని అయిన ప్రతివాడికి అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, పాత నిబంధన కాలపు భక్తులకు కూడా యేసుక్రీస్తు తెలుసు. యేసుక్రీస్తు తెలియని వారుగా వారు లేరు. వారికి బయలుపరచబడింది, దేవుడు వారికి కూడా బయలుపరిచాడు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరిని ఫాలో అవుతారంటే, ఓవరాల్గా ఆ యేసుక్రీస్తునే ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అబ్రహాముకు తెలుసు యేసుప్రభు గురించి. అందుకే యేసుప్రభు సాక్ష్యం ఇస్తున్నారు ఏమనంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగిలి ఆనందించెను, అది చూచి సంతోషించెను, అది చూచి సంతోషించెను అనెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకెంకనూ 50 సంవత్సరములైనను లేవే, నువ్వు అబ్రహామును చూసావా? అంటే వీళ్ళ జ్ఞానం అంతవరకు ఉంది. నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు కదా, నువ్వు అబ్రహామును చూసావా అని ఆయన అడుగగా, ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాం పుట్టక మునుపే నేనున్నాను అన్నాడు. నేనున్నది అబ్రహాం వచ్చిన తర్వాత కాదు, అబ్రహాం పుట్టక మునుపు. అబ్రహాం ఇంకా ఈ భూమి మీదకి రాలా, ఉనికి మొదలు కాల. అబ్రహాము ఉనికి మొదలు కాక మునుపే నేనున్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి. చూడండి జాగ్రత్తగా, రువుటకు ఏమెత్తిరి? రాళ్ళు ఎత్తిరి. యేసు ప్రభు రాయితో కొట్టాడా? పోని తిట్టాడా? పోనీ ఏమైనా దూషించాడా? పోనీ తప్పుగా వాళ్ళని ఏమైనా అన్నాడా? ఏమల్లా. ఆయన చెప్పినటువంటి ఒక పాయింట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ శాస్త్రులకి పరిసయ్యులకి నచ్చలేదు. ఆయనతో డిబేట్ చేయలేక తిట్టడం మొదలుపెట్టారు, దూషించడం మొదలుపెట్టారు. బాగా గుర్తుపెట్టుకోండి, చేతకాని దద్దమ్మ దూషణకు దిగుతాడు, చేతనైన వాడు ఏం చెప్తాడు? ప్రశాంతంగా యేసు ప్రభువులా మాట్లాడతాడు. దూషణకు దిగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? వాడు చేతకాని చవట, చేతకాని దద్దమ్మ. వాడు ఎదుర్కోలేడు గనక, మాట్లాడలేడు గనక, శక్తి లేదు గనక, జ్ఞానం లేదు గనక, వివేకం లేదు గనక, ఇప్పుడు వాడికున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? రాళ్ళు ఎత్తటం, రాళ్ళు రువ్వటం, లేకపోతే బూతులు తిట్టడం, లేదా నోటికొచ్చినట్టు వాగటం. ఇంతే కదా. మరి తెలివైనవాడు ఎలా ఉంటాడు? యేసు ప్రభులా ఉంటాడు. యేసు ప్రభు ఎక్కడైనా అక్కడ తిట్టాడా? తిట్టలా. పోనీ రాళ్ళు ఏమైనా ఆయన ముందు విసిరాడా? విసరలా. అసలు యేసు ప్రభు తన జ్ఞానం ఏదో తాను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళకి కలకాలం వచ్చేసింది. కలకాలం వచ్చేసి రాళ్ళు విసరటం, బూతులు మాట్లాడటం, తిట్టడం, ఇంకోటి ఎన్నుకుంటారు. ఎందుకు చెప్తున్నాను కదా, చేతకాని చవటలు, చేతకాని దద్దమ్మలు మాత్రమే ఈ విధానాన్ని అవలంబిస్తారు. ధైర్యవంతుడు చూడండి, ఎప్పుడు కూడా కుక్కలు మరుగుతాయి, సింహం మరుగుద్దా? మరగదు, గర్జిస్తుంది. అది ఎప్పుడు పడితే అప్పుడు గర్జించదు, మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు గర్జించాలో అప్పుడు గర్జిస్తుంది. సో సింహం గర్జించడానికి, కుక్కలు మొరగడానికి చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. కుక్కలు బౌ అని అక్కడో బౌ, ఇక్కడో బౌ, అక్కడో బౌ, అంతా బౌ మరుతూ ఉంటాయి కుక్కలు. సో అలా కాదు సింహం. యేసుప్రభు సింహం లాంటాడు. అందుకే ఆయన ప్రశాంతంగా మాట్లాడుతూ నిజాలు చెప్తున్నాడు. ఏమనంటే, అరే నేను అబ్రహాముకు ముందున్నాను అన్నాడు. వీళ్ళు దాన్ని ఫిజికల్గా తీసుకున్నారు. ఫిజికల్గా తీసుకుని ఏమంటున్నారంటే, అబ్రహాం ఏజ్ ఎంత క్యాలిక్యులేట్ చేశారు.
యేసు ప్రభు ఏజ్ ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేశారు. క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళకి ఏం అర్థమైంది, ఓ అబ్రహాముతో కంపేర్ చేస్తే ఇతను చాలా చిన్నోడు, అబ్రహామును మనమే చూడలేదు ఎలా ఉంటాడో, ఆయన సమాధి మన కళ్ళ ముందే ఉంది. ఆల్రెడీ మన కళ్ళ ముందు మక్పేలా గుహలో సమాధిలో ఉన్న అబ్రహామును నా దినం చూడాలని అతడు ఎదురు చూశాడని ఇతగాడు చెప్తున్నాడు. కాబట్టి ఇది సింక్ అవ్వట్లేదు కనుక మనం ఇప్పుడు ఎవరిని తిట్టాలి? తిట్టడమే కాదు, యేసుప్రభు మీద ఏం వేయాలి? రాళ్ళు వేయాలి. కానీ బుద్ధిహీనులకు తెలియని సంగతి ఏంటంటే అబ్రహాము కూడా యేసుక్రీస్తు ఫాలోవరే. ఎవడైనా ఇది ఒప్పుకొని తీరాల్సిందే. అర్థమైందా? అబ్రహాము కూడా యేసుక్రీస్తుకి ఎవరట? ఫాలోవర్. యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాడు. హీ వాజ్ ఆల్సో ఏ ప్రాఫిట్. ప్రభు కోసం ఎదురు చూస్తున్న ప్రవక్తలలో అబ్రహాము కూడా ఒక ప్రవక్త. బాగా అర్థం చేసుకోండి. ఈ ప్రవక్తలు యేసుక్రీస్తుకు ముంగుర్తులు. అన్ని కార్యాలు ఒకలాంటివి కావు బైబిల్లో. స్పెషల్గా జరిగిన కొన్ని కార్యాలు ఉన్నాయి, అవి అంతే, అవి స్పెషల్ అంతే. అవి వాటిని స్పెషల్గానే ట్రీట్ చేయాలి, స్పెషల్గానే తీసుకోవాలి. అలాంటి ఒక స్పెషల్ కార్యం గురించి ఇప్పుడు మీతో మాట్లాడతాను. ఇలాంటివి చాలా ఉన్నాయి బైబిల్లో, ఒకటి కాదు రెండు కాదు. ప్రవక్తలు వారు చేసిన కార్యాలు యేసుక్రీస్తుకు ముంగుర్తులు. అంటే అవి చూడగానే మనకు ఎవరు అర్థమైపోవాలంటే యేసుప్రభు అర్థమైపోవాలి. ఇక్కడ చాలామంది బుద్ధిహీనులకు తెలియని సంగతి ఏంటంటే యేసుప్రభు వాళ్ళని ఫాలో అవుతాడా అని అడుగుతారు. యేసుప్రభు ఫాలో అవ్వడు, కానీ యేసుప్రభుకు వాళ్ళు రూట్ వేయడానికి వచ్చారు. అంతెందుకు, యోహానుని యేసుప్రభు ఫాలో అయ్యాడా? అవ్వలేదా? ఏ విషయంలో అయ్యాడు? యోహాను ఏమంటాడు తెలుసా? మార్గము సిద్ధపరచుటకు వచ్చాను. ఎవరికి మార్గం సిద్ధపరచడానికి వచ్చావు? యేసుక్రీస్తుకి. అంటే యేసుక్రీస్తుకే నువ్వు మార్గం సిద్ధపరుస్తావా? ఆయనే మార్గం కదా. బాగుందా డిబేట్? యేసు ప్రభు కట్టి ఎవరు మార్గం సిద్ధపరుస్తారట? యోహాను మార్గం సిద్ధపరుస్తారట. ఇప్పుడు యేసు ప్రభు ఎవరట మరి? ఇంతకీ ఐఎమ్ ద వే అన్నాడు. ఐఎమ్ ద వే అంటే నేనే మార్గము. మరి లోకాసు వార్తలు ఏం రాయబడింది? చదవండి ఒకసారి. లోకాసు వార్తలు ఏం రాయబడింది? నేనే మార్గము అని ఏం చెప్తుంటే ఆయన ఏమన్నాడట? లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీయుల అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఎవరికి ముందుగా వెళ్ళును? యేసు ప్రభుకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అలాగే మత్తయి వార్తలో కూడా, మత్తయి వార్త, మార్క్స్ వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. మొదట అసలు ఇశ్రాయేలీలో బాప్తిస్మం అనేది మొదలుపెట్టినోడే ఎవరట? యేసుప్రభు యోహానా? యోహాను. యోహాను మొదలు పెడితే బాప్తిస్మాన్ని యేసుప్రభు కంటిన్యూ చేశాడు, చిన్న మార్పు చేసి. రెండింటికి చిన్న తేడా ఉంటుంది. కానీ యేసుప్రభు ఏది తీసుకున్నాడు? బ్యాప్టిజం అనే దాన్ని తీసుకున్నాడు.
ఈ బ్యాప్టిజం అనే దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? యోహాను. అంటే ఇప్పుడు బుద్ధిహీనులు అంటారు, యేసు ప్రభువు గొప్పోడవుతాడా, యోహాను గొప్పోడవుతాడా? యోహాను ఫాలో అయితే ఇద్దరులో ఎవరు గొప్పోడు అయిపోతారు? యోహాను యేసు ప్రభు ఫాలో అయ్యాడా? ఇలా కూడా ఆలోచించొచ్చా? ఎర్రి వెంగళప్పలు అంటాను. అందుకే నేను అంత జ్ఞానం, అంత వివేకం, అంత డెప్త్, అంత కంటెంటు, అంత సబ్జెక్టు, అంత లోతుగా పోవడం ఇలాంటివి ఉండవు వాళ్ళ బతుకుల్లో. అందుకే అజ్ఞానం ఎప్పుడు కూడా ఎక్కడికో వెళ్ళి ఏదేదో ఈ రాళ్ళు రువ్వారట, ఎత్తారట, కొట్టబోయారట, ఇవన్నీ వాళ్ళ బుద్ధిహీనమైన కార్యక్రమాలు. బుద్ధిహీనత అనేది బొబ్బలు పెట్టున్నది అన్నాడు. బుద్ధిహీనత అనేది ఏంటట? బొబ్బలు పెట్టున్నది. యేసు ప్రభు యోహానుని ఫాలో అయ్యాడా, లేకపోతే యేసు ప్రభు మాట యోహాను ఫాలో అయ్యి మార్గం సిద్ధపరిచాడా? యోహానే సిద్ధపరిచాడు అంటే అర్థం ఏంటి? ఎవరి మాట ఎవరు ఫాలో అవుతున్నట్టు? యేసు ప్రభు మాట యోహాను ఏమవుతున్నట్టు? ఫాలో అవుతున్నట్టు. ఇప్పుడు యోహాను ఇంటెన్షను, యేసు ప్రభు వారి ఇంటెన్షను ఒకటే. యోహాను ముంగుర్తు మార్గం సిద్ధపరుస్తున్నాడు, యేసు ప్రభు కూడా ఆ మార్గంలోనే వస్తాడు. ఎందుకంటే నా 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 దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ మార్గాన్ని రెడీ చేస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2, మారు మనస్సు పొందుడని యోధ అరణ్యములో బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించుచుండెను, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. ఒక భక్తుడు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా కనబడుతున్నాడంటే దానిలో భావాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళిద్దరిని కంపేర్ చేసి ఇతను ఫాలో అయినట్టు అవుతుంది కదా, ఇతను ఫాలో అయినట్టు అవుతుంది కదా అంటే బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది. ఇప్పుడు ఎవరెవరిని ఫాలో అవుతున్నారు, ఎవరి మాట ఫాలో అవుతున్నారు అనేది మీరు ఆలోచిస్తే, యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సిద్ధపరచటానికి యెషయా ద్వారా ముందుగా ప్రవచింపబడినటువంటి మాటను ఫాలో అవుతూ భూమి మీదకు వచ్చినవాడు యోహాను. మార్గం సిద్ధపరచడానికి అంటే ముందు రెడీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. బ్యాప్టిజం అనే దాన్ని ఇశ్రాయేలులకు పరిచయం చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు కొత్తగా తీసుకురాలేదు దాన్ని. ఆల్రెడీ బ్యాప్టిజం అనేది ఇశ్రాయేలులకు పరిచయం ఉందా లేదా? ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, బాగా తెలుసు. ఓహో, బ్యాప్టిజం ఎందుకు? పాపక్షమాపణ నిమిత్తము. పాపక్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకోవాలి. నీటి సమాధి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసి పరిచయం చేసినాడు ఎవరు? ఇశ్రాయేలీలకి, యూదులకి యోహాను పరిచయం చేస్తున్నాడు. అందుకే నా మార్గం సిద్ధపరచడానికి నాకంటే ముందు వస్తాడు. నాకంటే ముందు వచ్చి నాకు మార్గం సిద్ధపరిస్తే నేను ఆ మార్గంలో నేను కూడా ఫాలో అవుతాను. జస్ట్ చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. ఓవరాల్గా కంటెంట్ అయితే అదే, వే అయితే అదే, ఆ వేలోనే పోతా. కాకపోతే నా మరణం తర్వాత బాప్తిస్మంలో చిన్ని మార్పులు వస్తాయి. నా మరణానికి ముందు యోహాను బాప్తిస్మం మొదలు పెడతాడు, నా మరణం తర్వాత నా ద్వారా బాప్తిస్మం ప్రకటింపబడుతుంది. అది రూలు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు యోహాను కంటే గొప్పోడా కాదా? ఇప్పుడు యేసు ప్రభుకే మార్గం సిద్ధపరిచేసాడంటే ఇద్దరు సమానం అయిపోయారా? ఇద్దరు సమానం అయిపోయారా? అంటే ఒక పని ఇద్దరు చేయకూడదా? యేసు ప్రభు కంటే ముందు అదే పని ఆయన చేస్తే ఆయన యేసు ప్రభుతో సమానం అయిపోతాడా? చెప్పాలి, మీరు చెప్పాలి. యేసు ప్రభు కంటే ఒక పని ముందు ఒకరు చేస్తే, ఒక నీతిమంతుడు చేస్తే, ఒక భక్తుడు చేస్తే అతడు యేసు ప్రభుతో సమానమైపోతాడు అనే బుద్ధిహీనమైన వాదన చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు అనడానికి ఇదొక నిదర్శనం. క్లియరా? క్లియర్. ఇంకొన్ని ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకటి తవ్వుకుంటూ వెళ్దాం. మనకు పెద్ద కొండ ఉంది. కొండ తవ్వుకుంటూ పోతే ఎన్నో తవ్వుకోవచ్చు. రైట్. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే మీకు చరిత్ర అర్థం కావాలి, భక్తుల ఇంటెన్షన్ అర్థం కావాలి, భక్తుల ఆలోచన విధానం అర్థం కావాలి, నీతిమంతుల ఆలోచన విధానం అర్థం కావాలి. లేకపోతే యేసుక్రీస్తు అర్థం కాడు. యేసుక్రీస్తు అర్థం కావాలంటే అంతకు ముందటి దినాల్లో ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వారి యొక్క భావాలు మనకు అర్థం కావాలి. ఇప్పుడు యోహాన్ అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుకే మార్గం సిద్ధపరచడానికి వచ్చి
యేసుక్రీస్తుకు ముంగుర్తుగా కనబడుతున్నాడు ఇశ్రాయేలీలకి. అర్థమైందా? అందుకే ప్రవక్త ద్వారా ఎప్పుడో ఈ మాట చెప్పబడింది. ఎప్పుడు, ఏనాటి ప్రవక్త? క్రీస్తుకు పూర్వం 700 సుమారు సంవత్సరాల ముందున్నాడు యెషయా ప్రవక్త. అప్పుడు యెషయాకు ఆల్రెడీ తెలుసు. ఎవరి గురించి తెలుసు? క్రీస్తు గురించి తెలుసు. యెషయాకు ఆల్రెడీ ఎవరి గురించి తెలుసు? యేసుక్రీస్తు గురించి తెలుసు. సో ఆయన ముందుండి ప్రవచించాడు. యేసుక్రీస్తు గురించి ముందుండి ప్రవచించాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. చూసారా? చూసారా? ఈ ప్రవచనం ఎవరి గురించి రాయబడిందట? ఎవరి గురించి రాయబడిందట? బాప్తిస్మం ఇచ్చి యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇలా చెయ్యబోతున్నాడు. దీన్ని యేసు ప్రభు ఫాలో అవుతాడు. దీన్ని యేసు ప్రభు ఫాలో అవుతాడు. యేసు ప్రభువే ఫాలో అవుతాడా? అవును, ఫాలో అవుతాడు. ఎవరిని ఫాలో అవుతాడు? యోహాన్ని ఫాలో అవుతాడు. ఎందుకు ఫాలో అవ్వాలి? అసలు యోహాన్ని అలా చేయమని చెప్పిందే ప్రభు కాబట్టి. యోహాన్ని పంపించిందే దేవుడు కాబట్టి. అందుకే యోహానే అంటాడు, ఆయన కాలికొన్న చెప్పుల తాడు విప్పటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. ఆయన పెండ్లి కుమారుడు. నేను పెండ్లి కుమారుని స్వరము విని సంతోషించి వాడను, ఆయన స్నేహితులు లాంటి వాడను తప్పితే నాకు ఆయనతో పోలిక లేదు. ఆయన గొప్పవాడు, నేను చిన్నవాడిని. ఒప్పేసుకున్నాడు. నీ చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుణ్ణి కాదు. నేను నీ స్వరం విని సంతోషించవలసిన వాడిని, అంతే. ఇక మరొక మాట మీరు గమనిస్తే, మరొక సందర్భం మీరు గమనిస్తే, యేసు ప్రభు యోహానును ఫాలో అవ్వడంతో మార్గం సిద్ధపరిచిన మార్గంలో ఈయన వెళ్ళడం వల్ల, నా మార్గం నువ్వు సిద్ధపరిస్తే నువ్వు సిద్ధపరిచిన మార్గంలో నేను రావడం వల్ల, నువ్వు స్టార్ట్ చేసిన బాప్తిస్మాన్ని నేను కూడా ఫాలో అవ్వడం వల్ల నా ఇజ్జత్ ఏమైనా తగ్గిపోద్దా? అర్రే, నా ఇజ్జత్ తగ్గిపోయింది, నువ్వు నేను ఒకటైపోయాం కదా అని యేసు ప్రభు ఫీల్ అయిపోయాడా? అవడు. ఎందుకంటే అది ముంగుర్తు. అది ఉండాలి అలాగా. అది ఆయనే నిర్ణయించాడు, అలా ఉండాలి. ఎందుకంటే ముందు నువ్వు బాప్తిస్మం ఇచ్చుకుంటే వెళ్ళిపో, నేను వెనకాల వస్తాను. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు. నేను మీకు నీళ్ళలో ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడు. నేను కేవలం నీళ్ళలోనే ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడు. సో బాప్తిస్మాన్ని నేను స్టార్ట్ చేశాను అంతే. ఆయనను ఫాలో అవుతాడు, కానీ నాకంటే శ్రేష్టంగా ఫాలో అవుతాడు. నేను శ్రేష్టం అయితే ఆయన మరీ శ్రేష్టం. నేను మంచిది చేస్తే నాకంటే మంచిది చేస్తాడు. నేను గొప్పది చేస్తే నాకంటే గొప్పది చేస్తాడు. నేను నీళ్ళలో ఇస్తే ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడు. సో యేసు ప్రభువును అర్థం చేసుకోవడానికి బుర్ర పెట్టి బైబిల్ చదివితే, ఓహో, పాత నిబంధన కాలపు భక్తుల జీవితాలు ముంగుర్తులు. యోహాను కూడా పాత నిబంధన కాలానికి చెందినోడే. పాత నిబంధన కాలపు ప్రవక్తలలో ఒక ప్రవక్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను. లాస్ట్ చివరి ప్రవక్తగా కనబడతాడు మనకి యేసు ప్రభువుకు ముందు. ఆయన కూడా ధర్మశాస్త్ర కాలానికి ఎండింగ్లో ఉన్నాడు. అప్పుడు ప్రవచించాడు. ఆ ప్రవక్త గురించి యెషయా ముందుగా చెప్పాడు. ఇప్పుడు ఎవరు ఫాలో అవుతున్నారంటే యేసు ప్రభు యోహానును ఫాలో అవుతాడు, అవ్వడానికే ముందెళ్ళమన్నాడు. ఇప్పుడు ముందెళ్ళినంత మాత్రాన ఈయన వీక్ అయిపోయినట్టు కాదు, ఆయనకంటే ఈయన గొప్పగా చేసినట్టు. ఆయన చిన్నది చేస్తే ఈయన ఇంకా పెద్దది చేశాడు, ఆయన శ్రేష్టమైనది చేస్తే ఈయన మరీ శ్రేష్టమైనది చేశాడు, ఇంకా గొప్పది చేశాడు అని అర్థం చేసుకోవాలి తప్ప ఆయన చేసిన దానికి ఈయన రివర్స్లో చేశాడు అనకూడదు. ముంగుర్తులు ఎప్పుడు కూడా ఛాయగా కనబడతారు. పాత ధర్మశాస్త్రము ఎవరికి ఛాయ? రాబోయే క్రీస్తు నిజ స్వరూపానికి ఛాయ. ఇది కాదని ఎవరైనా అనగలరు? అస్సలు అనలేరు. ఇంకెలా లోతుకి వెళ్ళిపోతే ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి, ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా బాగా నేర్చుకుందాం.
నాకు ఎంత ఇష్టం అంటే ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పడం చాలా ఇష్టం నాకు. ఎవరైనా ప్రశ్నలు అడిగారు అనుకోండి, ఇంకా లోతుకి వెళ్ళి వాళ్ళకి సమాధానాలు ఇచ్చి, వాళ్ళు యేసుప్రభు వారు మాట్లాడుతుంటే శాస్త్రుల పరిచయలు ముక్కు మీద వేసుకుని ఓతి మీద వేసుకుని ఎలాగెళ్ళిపోయారో అలాగ వెళ్ళిపోవాలి. అలా 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 వెళ్ళిపోవాలి లోతుకి బైబిల్ గ్రంథంలో. సరే, వాళ్ళని వదిలేయండి, వాళ్ళు ఏదో పడుతున్నారు పాటలు, మీరు ఈ వాక్యం వినండి, దాంతో మీకు వచ్చేది ఏముండదు. వాళ్ళు ఏదో బొమ్మ వేసుకుంటారేమో గోడ మీద, అంతేనా నాయన? అంతే కదా. అదేదో ప్రొజెక్టర్ పెట్టుకుంటున్నారు, అదేం పెద్ద కొండేం మీరు మీద అడిపోట్లా. మీరు ఇంక 24 గంటలు అటు చూడక్కర్లా. వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా ఏదో తిరుగుతున్నారు కొంతమంది, అలా గాలి రూపాలు అనుకోండి, అంతే, వాళ్ళ పనాలు చేసుకుంటారు. రైట్, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్తాను. యేసు ప్రభు ఇక్కడ యోహాన్ని ఫాలో అయ్యాడని మాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్ప అనే కంపారిజన్ మనం చెయ్యం. యేసుక్రీస్తే గొప్ప, యేసుక్రీస్తే గొప్ప, నో డౌట్ ఎట్ ఆల్. అందులో మనం చెప్పక్కర్లే యేసుక్రీస్తే గొప్ప అని. ఎవరు చెప్పేశారు? యోహానే చెప్పేశాడు, నన్ను నాకంటే గొప్పడని. అంటాడు, బాప్తిస్మం తీసుకోవడానికి యేసుప్రభు వచ్చాడట ఆయన దగ్గరికి. వచ్చి, బాబు నాకు కూడా బాప్తిస్మం ఇచ్చే అన్నాడట. అప్పుడు యేసుప్రభుని అన్నాడట యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావా అని ఆయన, ప్రభువా ప్లీజ్ ప్రభువా, నేను ఇవ్వలేను ప్రభువా నీకు, నేను ఇవ్వలేను ప్రభువా నీకు, నేను ఇవ్వలేను ప్రభువా నీకు అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, ఎప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఇది దేవుని ఏర్పాటు, నువ్వు కాదనడానికి సరిపోవు బిడ్డా. అలా కాదు ప్రభువా, కొంతమంది వస్తారు ప్రభువా, వచ్చి మన ఇద్దరికి కంపేర్ చేసి నువ్వు నన్ను ఫాలో అంటారేమో ప్రభువా. ఇదేంటి మరీ దారుణం, యోహాన్ని ఫాలో అవుతాడా యేసు ప్రభు? ఇంక అలాగైతే ఇద్దరు ఒకటైపోతారు కదా అంటాడు ఈ మహాజ్ఞాని, మట్టి కొట్టుకుపోయే జ్ఞాని. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నాయనా వాళ్ళు బౌబౌ అనుకుంటారు, కుక్కలు మురుగుతారు, వదిలేనన్న బౌబౌ అంటే బౌబౌ అంతే, అవి కుక్కలు కదా, అవి అలా మురుగుతాయి. సో వాటిని పట్టించుకోకు. నువ్వేంటంటే నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. నేను నిన్ను ఫాలో అవుతున్నాను, అవ్వాలి, ఎందుకంటే నేనే నిన్ను ముందు పెట్టుకున్నాను. కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదు. అది ఏదైనా సరే నేనే నిన్ను ముందు పెట్టుకున్నాను కాబట్టి యు కెన్ గో, నువ్వు చెయ్యి అంతే. నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చాను. కాబట్టి అతడు అలాగూ కానిచ్చాను. మనం ఎవరు అడ్డు చెప్పడానికి? ఇప్పుడు మనం వచ్చి, అదేంటండి ఇద్దరు సమానం అయిపోతారు కదండి, ఆయన బాప్తిజం మొదలు పెట్టేశాడు ముందు, ఈయన కదండి ముందు మొదలు పెట్టాలి, ఆయన మొదలు పెడితే ఎలా కుదురుతుందండి బాప్తిస్మం? అది కూడా పాపక్షమాపణ విషయమై బాప్తిస్మం ఇస్తున్నాడని రాయబడింది, మారు మనసు విషయమై బాప్తిస్మం ఇస్తున్నాడని రాయబడింది. అసలు మారు మనస్సు అనేది ఎవరి ద్వారా రావాలి? యేసు ప్రభు ద్వారా కదా రావాలి. పాపక్షమాపణ అన్న పదం ఎక్కడ కనబడాలి మనకి? యేసు ప్రభు ద్వారా కదా వినబడాలి మనకి. ఈ రెండు ముందు ఆయన మాట్లాడేస్తున్నాడేంటి? ఈ ముందు రెండు ఆయన పలికేసాడేంటి? అంటే ఈయనకంటే గొప్పోడా ఆయన పలకూడదు కదా ముందు అని అంటే బైబిల్ అంటది, నువ్వు నోరుమై, నాకు తెలుసు, ఈ షటప్. భక్తులు ముంగుర్తులు, యేసుప్రభుకు ముంగుర్తులు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు, యేసుప్రభు ఆ వేలో వచ్చేస్తాడు. అర్థమైందా? ఇలా మీరు పాత నిబంధన చరిత్ర చదివితే తవ్వితే ఎన్ని సందర్భాలు కనబడతాయంటే, మోషే వంటి ప్రవక్తట. ఏంటట? ఏం ప్రవక్తట? మోషే ఇద్దరు సమానం అయిపోరా? మరి ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. బైబిల్ ఏం చెప్పింది చెప్పండి నాకు. బైబిల్ ఏం చెప్పింది? మోషే వంటి ప్రవక్త. అందా లేదా బైబిల్? అందా లేదా? అంది. ఇప్పుడు మోషే వంటి ప్రవక్త అన్నప్పుడు మోషే యేసుప్రభు సమానం అయిపోయారా? చెప్పాలి. మరి మోషే వంటి ప్రవక్త ఏంటి? ఎస్, నేను నీ వంటి ప్రవక్తను నీ సహోదరులలో నుండి పుట్టించబోతున్నాను. ఎవరి వంటి ప్రవక్తను ప్రభువా? నీ వంటి ప్రవక్తను. అయితే మేమిద్దరం ఒకటేనా ప్రభువా? మేమిద్దరం ఒకటేనా?
అంటే వే ఒకటే, కానీ నీకు ఆయనకి ఉన్న తేడా ఏంటి చెప్పనా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. అందరూ బైబిల్ తెరిచి చూడండి. 2వ వచనం చదువుదాం. మొదటి నుంచి చదివేద్దాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకునే దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. అబ్బా ఏంటి రెండు కలిపాడండి. మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా ఉండినట్టు ఈయన కూడా అంటే అర్థం ఏంటి? ఎవరెవరిని కలిపాడు? మోషేతో యేసుప్రభుని కలపడం ఏంటంటే, అయితే ఇప్పుడు మోషేని యేసుప్రభు ఫాలో అయ్యాడనమాట. ఫాలో అయ్యాడా అవలేదా? నో డౌట్ ఎట్ ఆల్ ఫాలో అవుతున్నాడు. అదేంటండి ఇప్పుడు మోషే గొప్పడైపోడు? ఇద్దరులో ఎవరు గొప్పడైపోతారండి? ఇప్పుడు మోషే గొప్పడైపోతాడు కదా, యేసుప్రభు మోషేని ఫాలో అయిపోతున్నాడు. అవ్వాలి, ఎందుకంటే ఆ నిర్ణయం చేసిందే ప్రభువు కాబట్టి, ఆ నిర్ణయానికి ఒప్పుకున్నదే ప్రభువు కాబట్టి ఆయన ముందే ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన్ని ఫాలో అవుతున్నాడా? ఎస్. ఎలా ఫాలో అవుతున్నాడు చూడండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఇప్పుడు మోషే దగ్గర అదే నమ్మకం, యేసు ప్రభు దగ్గర అదే నమ్మకం, యోహాను గారి దగ్గర అదే బాప్తిస్మం, మార్గం, పాపక్షమాపణ, మారు మనస్సు. యేసు ప్రభు దగ్గర అదే మార్గం, బాప్తిస్మం, పాపక్షమాపణ, మారు మనస్సు. చిన్న తేడాలు ఉంటాయి ఆ బాప్తిస్మానికి ఈ బాప్తిస్మానికి, అంతే. ఇది మరణం తర్వాత ఈయన ప్రారంభిస్తున్నాడు, మరణానికి ముందు ఆయన మార్గం సిద్ధపరుస్తున్నాడు. ఇన్ ద సేమ్ వే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి ఎలా ఉన్నాడు? నమ్మకముగా ఉండెను. నమ్మకం. ఆయన నమ్మకంగా ఉన్నాడట. ఇప్పుడు యేసుప్రభు మోషేని ఫాలో అయ్యాడు. అలాగే ఇప్పుడు మరి మోషే గొప్పడా? కాదు. చూడండి, కింద చదవండి. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకటి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఈ ఒక్కటి అర్థం చేసుకోండి. మోషే కంటే ఎక్కువ, అర్థమైందా? అతని కంటే శ్రేష్టమైన అంటే మోషే కంటే ఎక్కువ. అంటే ఇప్పుడు మోషే ఏమో అపనమ్మకం, యేసుక్రీస్తు ఒరిజినల్ నమ్మకం అనాలా? వ్యతిరేక పదాలా ఇవి? రెండింటికి ఒకదానికొకటి వ్యతిరేక పదాలా? రెండు ఒకటేనా? రెండు ఒకటే. యోహాను విషయంలో రెండు ఒకటేనా వ్యతిరేక పదాలా? చెప్పండి. బెటర్ దాన్ అన్నప్పుడు రెండు ఒకటి అనుకోవాలా, లేకపోతే క్వైట్ ఆపోజిట్లో బెటర్ దాన్ అంటున్నాడు అనుకోవాలా? ఎలా బెటర్ దాన్ అంటున్నాడు? మోషే కంటే. మోషే చాలా గొప్పవాడు, చాలా నమ్మకస్తుడు. ఇతను మోషే కంటే నమ్మకస్తుడు. పాయింట్ మీకు బాగా అర్థం కావాలి. హెబ్రీ గ్రంథకర్త వీళ్ళందరినీ ఎందుకు ఉదహరిస్తున్నాడో కొంచెం బుర్ర పెడితే అర్థమవుతుంది. అలాగ అర్థమైతే మొత్తం అర్థమవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో, ఇంకా చాలా ఉన్నాయి. మనం బోల్డ్ టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం కొంతమంది దయ వల్ల. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే మోషేతో కంపేర్ చేస్తున్నాడు. కంపారిజన్. మోజెస్ అనే ఆయన పాత నిబంధన కాలంలో ఉన్నాడు. ఇతను యేసుక్రీస్తుకు ముంగుర్తుగా కనబడుతున్నాడు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. యేసుప్రభు కూడా 40 దినాలు సాతాను చేత శోధింపబడుతూ ఉన్నాడు. అక్కడ ఆ 40 పోలిక కనబడుతుంది, ఇక్కడ కూడా ఓ 40 పోలిక కనబడుతుంది. ఎందుకంటే మోషే వంటి ప్రవక్త. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా విషయాల్లో సిమిలారిటీస్ ఉంటాయి మోషేకి యేసుప్రభుకి. మోషే పుట్టినప్పుడు కూడా రాజాజ్ఞ బయలుదేరింది. ఏమని? చంపేయండి, ఇశ్రాయేల్లోని మగపిల్లలందరినీ
చంపేయండి. యేసు ప్రభువు దగ్గర కూడా రాజాజ్ఞ బయలుదేరింది. ఏమని? చంపేయండి, మగపిల్లలందరినీ చంపేయండి. అదేందండి, యేసు ప్రభు కంటే ముందు ఆయనతో తీశారు అది. ఆ సీన్ ఈయన మళ్ళీ రిపీట్ చేసి తీస్తే ఆయన కాపీ కొట్టినట్టు కాదా? మోసేతో తీసిన ఆ సన్నివేశాన్ని యేసు ప్రభు కాపీ కొట్టారా, లేకపోతే ముందుగా అలా జరగాలని ఆయన వంటి ప్రవక్తగా నిర్ణయింపబడ్డారా? ఏమయ్యారు? ఎస్, ఆయన వంటి ప్రవక్తగా ఈయన ఏమయ్యారు? నిర్ణయింపబడ్డారు. అది దైవ నిర్ణయం. అది మనం ఎవరు ఉండి కాదనడానికి కంపారిజన్స్ పెట్టకూడదు. అది దైవ నిర్ణయం, ముంగుర్తు అంతే. అది ఒప్పుకోవాలి, అలాగా ఒప్పుకొని తీరాల్సిందే. నేను ఒప్పుకోనంటే కుదరదు. నువ్వెవరు, నేనెవరు ఒప్పుకోపోవడానికి? చిన్నోళ్ళు మనం. రైట్, నెక్స్ట్. ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఎక్కువ మహిమ, ఎక్కువ మహిమ, ఘనత ఎక్కువ ఘనత, నమ్మకము మరి ఎక్కువ నమ్మకము. ఆయన నమ్మకమే, ఈయన నమ్మకమే. ఆయన ఘనుడే, ఈయన ఘనుడే. కానీ ఈయన ఎక్కువ ఘనుడు, ఆయన కంటే ఎక్కువ మహిమకు అర్హుడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు ఎంత బాగుంది బైబిల్. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇద్దరిలో ఎవరెవరిని ఫాలో అయ్యారు? యేసు ప్రభు మోషేని ఫాలో అయ్యాడు, మోషే యేసు ప్రభువును ఫాలో అయ్యాడు. మోషే యేసు ప్రభువును ఫాలో అవ్వడాన్ని బట్టి యేసు ప్రభు మోషేను ఫాలో అవ్వాల్సి వచ్చింది. యేసు ప్రభువే మోషే కంటే గొప్పవాడని నిరూపించాల్సి వచ్చింది. అర్థమైందా మీకు పాయింట్? ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ తక్కువ అని కంపారిజన్స్ పెడితే మోషే ఎక్కువ అయితే యేసుక్రీస్తు మరీ ఎక్కువ అవుతాడు. మోషే గనుడైతే యేసుక్రీస్తు మహాగణుడు అవుతాడు. మోషే శ్రేష్ఠుడైతే యేసుక్రీస్తు మరీ శ్రేష్ఠుడవుతాడు. యోహాను స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడు. మరి యేసుక్రీస్తుని స్త్రీ కనలేదా ఏంది? అప్పుడు మీరు అనొచ్చు, యేసుక్రీస్తుని కన్నది స్త్రీ కాదండి, కన్యండి అనొచ్చు. ఇప్పుడు కన్య అయితే ఏంటి? ఆవిడ స్త్రీ కదా అని. స్త్రీ అంటేనండి అర్థాలు వేరండి. భర్తను వివాహం చేసుకున్న తర్వాత స్త్రీ అంటారండి, వివాహం చేసుకోకముందు కన్య అంటారండి. స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడండి, కన్యలు కనిన వారిలో యేసుప్రభు గొప్పవాడు అంటావా ఏంటి? గొప్ప తీసి కన్య ఒక్కతే కందరా నాయన, ఇంకా కన్యలు ఎవరో కనలేదు, కన్య ఒక్కతే కంది అని. అక్కడ దాని అర్థం ఏంటంటే స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పోడు అని ఎందుకు అన్నాడంటే యోహాను పుట్టేంత వరకే అది అప్లికబుల్. అర్థమైందా? స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పోడు. సొలొమోను జ్ఞానవంతుడు. ఎప్పటి వరకు జ్ఞానవంతుడు? సొలొమోను కంటే గొప్పవాడు వచ్చాక సొలొమోను కింద ఉండాలి. సొలొమోను కంటే గొప్పవాడు వచ్చేంత వరకు సొలొమోను జ్ఞానవంతుడే, మించినోడు లేడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు సొలొమోను కిందకి వెళ్తాడు, పైకి రాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పోడు కాదనట్లా, కానీ యేసు ప్రభు 6 నెలల గ్యాప్లో వచ్చాడు, ఈయనకంటే గొప్పోడు. అర్థమైందా మీకు ఇప్పుడు పాయింట్? యేసు ప్రభు కంటే ఎంత పెద్దోడు యోహాను? 6 నెలలు పెద్దోడు, 6 నెలలు పెద్దోడు. స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పోడు, కానీ యోహాను కంటే గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు. అంతవరకు యోహాను గొప్పతనం. యేసుప్రభు వచ్చాక ఆయన కిందే ఉండాలి తప్ప పైకి పోవడానికి లేదు. అంత మాత్రాన నేను ఈయన ఫాలో అయ్యానా లేదంటే అయ్యావు. నేను ఫాలో అయినంత మాత్రాన గొప్పడా? కాదు. ఇప్పుడు కలెక్టర్ గారు నడుస్తుంటారండి, కలెక్టర్ గారు ముందు ఒక ఇద్దరు నడుస్తుంటారు. నడుస్తూ కలెక్టర్ గారు ఇప్పుడు ఎవరిని ఫాలో అవుతున్నారు? ముందు నడుస్తున్న ఫాలో అవుతున్నారు. వాళ్ళిద్దరు గొప్పవాడు అనమాట. ఇప్పుడు ఎవరికంటే కూడా? కలెక్టర్ గారి కంటే కూడా. ఇంతకంటే దరిద్రపు ఆలోచన విధానం కూడా ఉంటుందా? సీఎం గారు ఏదైనా తినాలనుకోండి, ముందు ఎవరు తినాలట? పక్కనున్నోడు తినాలట. అంటే పక్కనున్నోడు తింటే తప్ప ఈయన తిండట. రాజుగారు ఏదైనా తినాలనుకోండి, ముందు అతను తినాలట. అతను తిని టేస్ట్ చూసి ఈసారి తిను అన్నాడట. ఏంటి కొంచెం ఇలా తిని నోట్లో పెట్టుకొని ఏమన్నాడట? ఈసారి నువ్వు తిను అన్నాడట. ఇప్పుడు ఆయన కూర్చొని అర్రే నాకంటే గొప్పడైపోయాడు,
ముందు నేను కదా తినాలి. నేను తినడానికి ముందే ఈడు తినేసాడంటే ఈ నాకంటే ఏమైపోయినట్టు? గొప్పడైపోయినట్టు కదా. సో గొప్పతనం అనేది నువ్వు అర్థం చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువు కంటే మోషే గొప్పోడు కాదు, యేసు ప్రభువు కంటే యోహాను గొప్పోడు కాదు. వీళ్ళందరూ యేసు ప్రభుకు ముంగుర్తులు. అందుకే నమ్మకముగా మోషే ఉన్నాడు, యేసుక్రీస్తు ఇల్లంతటిలో ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. మోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటే యేసుప్రభు ఎక్కడట? ఇంటి మీదే నమ్మకంగా ఉన్నాడట. ఇల్లంతటిలో ఇంటి మీద, ఇల్లంతటిలో ఇంటి మీద అంటే ఈయన గొప్పోడే, ఈయన నమ్మకస్తుడే, ఈయన కంటే నమ్మకస్తుడు. అలా అర్థం చేసుకోవాలి తప్ప మోషే కొంచెం మోసగాడండి, ఈయన మాత్రం మంచోడండి, అందుకని ఇద్దరికి కలిపాడండి దేవుడు, ఈయన శ్రేష్టము ఆయన ఇంకా శ్రేష్టం అన్నాడండి అని చెప్తే దాన్ని బుద్ధిహీనత అంటారు. అది బుద్ధిహీనత. దట్ ఈజ్ నాట్ కంపారిజన్. అది పోలిక కాదు, అది ముంగుర్తు కాదు. ముంగుర్తు అంటే ఛాయ. ధర్మశాస్త్రము రాబోవు మేలుల ఛాయ గలది. అందుకే నానా విధములుగా నానా భాగములుగా పితరుల ద్వారా మనతో మాటలాడిన దేవుడు. ఎంత బాగుంది బైబిలు. చక్కగా అర్థమవుతుందా మీకు? కలుస్తుందా కలవట్లేదా? చక్కగా కలుస్తుంది బైబిల్. ఇలా చక్కగా అర్థం చేసుకుంటే ఓహో ఇదా అసలు రహస్యం అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పనా, దేవుడు కూడా అబ్రహామును ఫాలో అయ్యాడు. ఇది ఎట్టా అంటావా? అది అట్టాగే ఉంటుంది. దేవుడు ఎవరిని ఫాలో అయ్యాడు? అబ్రహామును ఫాలో అయ్యాడు. దేవుడు అంతటి వాడు అబ్రహామును ఫాలో అయ్యాడా? ఎస్. ఎలా అని అంటే ఇప్పుడు నువ్వు వెంటనే ఇప్పుడు అలాగైతే అబ్రహాము దేవుడి కంటే గొప్పడైపోతాడు కదండి అనకూడదు. మళ్ళీ బుద్ధిహీనత అనేది బొబ్బలు పెట్టినదని నీకు తగిలించాల్సి వస్తుంది. ఇప్పుడు అబ్రహాము గొప్పడా దేవుడు గొప్పడా? ఎవరు గొప్పడు? దేవుడే గొప్పడు. మరి దేవుడు అబ్రహామును ఫాలో అవడం ఏంటి? అసలు అబ్రహాము చేత ఆ పని చేయించిందే గట్టిగా మాట్లాడితే దేవుడు. ఎలా ఫాలో అయ్యాడు? ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పెను. బాగా అర్థం చేసుకోండి. నీవు ప్రేమించు ఇస్సాకు, అతడు నా ప్రియకుమారుడు, అతనిని నేను ఏం చేస్తున్నాను? ప్రేమించుచున్నాను. ఇక్కడ ఎక్కడ మీకు కనెక్ట్ అయింది ఇది? ఎక్కడ కనెక్ట్ అయింది ఇది? అబ్రహాము స్థానం దేవునిది, ఇస్సాకు స్థానం యేసుక్రీస్తుది. అబ్రహాము దేవునికి ముంగుర్తు, ఇస్సాకు యేసుక్రీస్తు బలికి ముంగుర్తు. చూడండి, ఇప్పుడు అబ్రహాము ఇస్సాకును ప్రేమిస్తున్నాడు, పరలోకపు తండ్రి ప్రభువును కూడా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అతడు నేను ప్రేమిస్తున్న నా ప్రియ కుమారుడు, అతని యందు నేను ఆనందించుచున్నాను. అతడు నా ప్రియ అంటే అర్థం ఏంటి? నేను ప్రేమిస్తున్నాను కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు. ప్రియము అంటే ప్రేమిస్తున్నాడు ఆయన్ని. చాలా ఇష్టం నాకు నా కుమారుడు అంటే. సో అంత ప్రేమిస్తున్నాను నేను నా కుమారుడిని. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఏం చేస్తున్నానంటే ఆనందిస్తున్నాను. అంత ప్రేమిస్తూ ఇతని యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. సో ఇప్పుడు ఒక్కడై ఉన్న నీ కుమారుడు, ఆయన కూడా ఒక్కడై ఉన్న దేవుని కుమారుడు, జ్యేష్ఠుడు. సో ఇప్పుడు ఈ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి, ఆ తర్వాత అదే ప్రాంతం మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, ఎక్కడైతే అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి తీసుకెళ్ళాడో ఆ పర్వత ప్రాంతాలలోనే యెరూషలేము కట్టబడింది. ఆ పర్వత ప్రాంతాలలోనే యేసుక్రీస్తు బలి జరిగింది. యేసుక్రీస్తు బలి జరగక మునుపే అబ్రహామును దేవుడు అక్కడికి
పంపించాడు. ఇస్సాకును సేమ్ ప్లేస్లో పడుకోబెట్టాడు. ఆ తర్వాత అదే ప్లేసుల్లోనికి మరలా ఎవరిని తీసుకొచ్చారు? ఆ గొల్గొతా కొండగా పిలువబడుతున్న ఆ ప్రాంతంలోనికే, ఆ మోరియా పర్వత ప్రాంతాలలోనికే మరలా యేసుప్రభు వారి బలిని తీసుకొచ్చాడు. సో కాబట్టి అబ్రహాము యేసుక్రీస్తు త్యాగానికి ముంగుర్తుగా ఇస్సాకుని తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇస్సాకుని తీసుకెళ్ళి కత్తి ఎత్తేస్తే హెబ్రీ పత్రికలో ఏమంటాడు తెలుసా? బలి ఇచ్చేశాడు అంటాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను. జరిగిపోయినట్టు చెప్పాడు, చూశారు? అర్పించెను, విశ్వాసముతో అర్పించేశాడు. విశ్వాసం మాట్లాడుతోంది, విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసము ద్వారా హేబేలు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు, మృతి పొంది కూడా. అబ్రహాము విశ్వాసము ద్వారా బలి అర్పించేశాడు, ఇవ్వకుండానే ఇచ్చేశాడు. అబ్రహాం ఇవ్వకుండానే ఏమని చెప్తున్నాడు అక్కడ? విశ్వాసము ద్వారా బలి అర్పించేశాడు. హెబ్రీ పత్రిక ఒకసారి చూసేయండి, రెఫరెన్స్ 11:19 చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏం చేశాను? ఇస్సాకును బలిగా అర్పించెను. విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అబ్రహాము కూడా. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడై, అంటే యేసు ప్రభువు మృతుల పునరుద్ధానం పొందబోతున్నాడని గుర్తించిన వాడై. చూసారా విశ్వాసం? అది అక్కడికుంది కనెక్షను. తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అంటే పునరుద్ధానాన్ని గురించిన ప్రకటన ఎక్కడైపోయిందట? అబ్రహాము దగ్గర జరిగిన కార్యంలోనే అయిపోయిందట. అది ముంగుర్తు, అది అలా జరగాలి అంతే తప్ప అది రివర్స్, ఇది ప్లస్ కాదు. అదేమో వ్యతిరేకం, ఇదేమో అనుకూలం కాదు. అదేమో శ్రేష్టము కానిది, ఇది మాత్రమే శ్రేష్టమైనది కాదు. అది శ్రేష్టమైనదే కానీ అది ఇంకో రకంగా శ్రేష్టమైనది, ఇది మరో రకంగా శ్రేష్టమైనది అని కిట్టించడం కాదు. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇస్సాకు బలి గొప్పదా కాదా? చెప్పండి, గొప్పదా ఘనహీనమైందా? గొప్పదే. యేసుప్రభు బలి అదని కదా, అది కదా. ఈ ముంగుర్తు రూపకాలంకారంగా చెప్పబడుతున్న సందర్భాలు కానివ్వండి, లేదా ప్రవక్తల ద్వారా దేవుడు జరిగించిన కార్యాలలో దేవుడు దాచిన శక్తి కానివ్వండి, అంత ఈజీగా అర్థం కావు. కొంచెం లోతుగా బైబిల్ అర్థం చేసుకోవాలి. కొంచెం విచిత్రం ఏంటంటే బైబిల్లో సందర్భాలు తెలియలేని వాళ్ళు కూడా ఈ మధ్య మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తుంది నాకు. ఏమి తెలియదు బైబిల్లో ఏ సందర్భం ఎక్కడుందో, ఆ రాజు ఎవరో, దేవుడు ఏం చేయమన్నాడో, వాళ్ళు ఏంటో, ఆ కథలు ఏంటో, అది ఏంటో ఏమి పొట్ట చింపితే బైబిల్ ముక్క రాదు, మాట్లాడేస్తారు. ఏం మాట్లాడేస్తారు బైబిల్ గురించి? రాజుల చరిత్ర మాట్లాడేస్తారు, ఇంకోటి ఏదో మాట్లాడేస్తారు. సో ఇక్కడ చూస్తే ఏమర్థమవుతుంది మనకి? అతడు విశ్వాసము ద్వారా ఉపమాన రూపముగా మృతులలో నుండి మరలా పొందాడట. మృతులలో నుండి ఇస్సాకును పొందాడా అంటే ఇస్సాకు మృతి పొందినట్టే అర్థం చేసుకోవాలా, మృతి పొందనట్టు అర్థం చేసుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ విశ్వాసాన్ని బట్టి విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అతడు విశ్వాసము ద్వారా ఏం చేస్తున్నాడు? మాట్లాడుచున్నాడు. హేబేలు మృతి నొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎవరికి ముంగుర్తు? అబ్రహాము ఇస్సాకును బలర్పించి విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎవరికి ముంగుర్తు? వీళ్ళందరూ విశ్వాస వీరులందరూ ఎవరిని చూపిస్తున్నారు? విశ్వాస వీరులంటేనే క్రీస్తుకు తార్కాణాలు. విశ్వాస వీరులందరూ క్రీస్తుకు తార్కాణాలు, క్రీస్తు కొరకు నిలబడ్డోళ్ళు వాళ్ళు. ఇప్పుడు మోషే గురించి మాట్లాడుకున్నామండి. ఇప్పుడు అంటారు చాలామంది, మోషే యేసుక్రీస్తుని ఎలా ఫాలో అవుతాడండి? మోషే ముందా యేసుప్రభు ముందా? యేసుప్రభు తర్వాత యేసుప్రభుని ఫాలో అయ్యారంటే ఒక అర్థం ఉంది. కొంతమంది వాదన, స్టెఫన్ యేసుప్రభుని ఫాలో అయ్యాడట, గ్రహం స్టెయిన్స్ గారి భార్య యేసుప్రభుని ఫాలో అయిందట. ఇప్పుడు చాలామంది యేసుప్రభుని ఫాలో అవుతున్నారట. ఇప్పుడు నేను అడుగుతాను, మోషే యేసుప్రభుని ఫాలో అవ్వలేదా? చెప్పండి.
మోషే యేసుప్రభుని ఫాలో అవ్వలేదా? అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి, ఏమనుందో అక్కడ. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం ఏమనుంది అక్కడ? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. సందర్భాలు కలిపి జరపకూడదు. ఇప్పుడు ఈ బలి తీసుకెళ్ళి ఇంకో బలితో కంపేర్ చేయకూడదు. ఈ బలి మాత్రమే, ఇస్సాకు బలి మాత్రమే క్రీస్తు బలితో లింక్ అవుతుంది. అర్థమైందా? పిలాతు ఏవో బలి ఇచ్చాడు కదండి, అవి కూడా లింక్ అవుతాయండి, కలిపేద్దామంటే కలపకూడదు. అలాగా బలి అని ఎక్కడుందా అన్నీ ఎత్తుక్కొచ్చి దీంట్లో కలపకూడదు. ఇస్సాకు బలి ఏదైతే ఉందో ఆ ఇస్సాకు బలి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు బలికి ముంగుర్తు. అలాగే మోషే ద్వారా పస్కా బలి ఏదైతే జరిగిందో ఆ పస్కా బలి యేసుక్రీస్తు ప్రభు వారి బలికి ముంగుర్తు. మోషే ఏదైతే ఎత్తడి సర్పాన్ని నిలబెట్టాడో ఆ నిలబెట్టబడిన ఎత్తడి సర్పం యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగానికి ముంగుర్తు. ఇవి అబ్జర్వ్ చేస్తే తప్ప అర్థం కావు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంది. ఈ విశ్వాస వీరులందరూ కూడా యేసు ప్రభుకు ముంగుర్తులు. ఆయన ఫాలో అవుతారు. ఇప్పుడు మోషే ఎవరిని ఫాలో అయ్యాడు? క్రీస్తుని ఫాలో అయ్యాడు. చదవండి అక్కడ. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఎవరి విషయమైన నిందట? అంటే ఐగుప్తు కాలంలో కూడా క్రీస్తు విషయమైన నింద ఉందా? అసలు ఆ నింద భరించిందే క్రీస్తు కోసమని ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసము, అతని విశ్వాసమే క్రీస్తు మీద ఉంది. ఆ విశ్వాసం ద్వారా మోషే మాట్లాడుతున్నాడు. విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిరి. ఈ భక్తులందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొంది క్రీస్తుకు ముంగుర్తులయ్యారు. ఒకవేళ క్రీస్తుకు ముంగుర్తులు కాకపోతే, నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, క్రీస్తుకు ముంగుర్తులు కాకపోతే, క్రీస్తుకు ఛాయగా వాళ్ళు లేకపోతే విశ్వాస వీరుల జాబితాలో ఉండనుగాక ఉండరు. ఇది దైవ ప్రేరణ, ఇది దైవ నిర్ణయం, ఇది దైవ చిత్తం. అర్థమైందా? విశ్వాస వీరులు వారు ఛాయగా ఉన్నారు. అందుకే హెబ్రీ గ్రంథకర్త చక్కగా క్రీస్తుతో పోలిక పెడుతూ తీసుకొస్తాడు అందరినీ. క్రీస్తుతో ఎందుకు పోలిక పెడుతున్నాడంటే వాళ్ళు క్రీస్తుకు ముంగుర్తులు. ఎవ్వడు కాదనడానికి సరిపోడు. ఒకళ్ళు అన్నాడంటే వాడు భ్రష్టుడు, దైవద్రోహి, దైవ విరోధి, సాతాను సంబంధి మాత్రమే. వీళ్ళు యేసుప్రభుకు ముంగుర్తులు కాదు అని చెప్తాడు. దైవ సంబంధి ఎప్పుడు కూడా వాళ్ళని క్రీస్తులో నుండి వేరు చేయడు. అలాగని మిగిలిన సందర్భాలన్నీ తీసుకొచ్చి ఇలా కలపకూడదు. బైబిలు సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు బలులన్నీ తీసుకొచ్చి యేసుప్రభు బలి కలిపితే కుదురుతుందా? కుదరదు. పస్కా బలి ఒకటే కలపాలి. లేదా అబ్రహాము ఇస్సాకుని తీసుకెళ్ళి ఇచ్చిన బలి కూడా కలపాలి. బయలుదేవతకి ఇచ్చిన బలి కలపకూడదు. మొలుకు దేవతకి ఇచ్చిన బలి కలపకూడదు. మొలుకుకు పిల్లలను అర్పించిరి, ఇక్కడ యేసుప్రభు అర్పించబడ్డాడు అనే దరిద్రపు కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు విశ్వాస వీరులు కాదు. అది చెత్త కంపారిజన్, అది చేయకూడదు. కానీ హేబేలు మొదలుకొని ఎవరైతే విశ్వాస వీరులు ఉన్నారో, హెబ్రీ గ్రంథకర్త ఏ విశ్వాస వీరుల గురించి అయితే రాస్తున్నాడో, ఈ విశ్వాస వీరులందరూ యేసుక్రీస్తుకు ముంగుర్తులే. ఇది అర్థం చేసుకోవాలి. అదే గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సత్యం. ఒకవేళ వాళ్ళు యేసుక్రీస్తుకు ముంగుర్తులు కాకపోతే విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళు ఉండరు. వాళ్ళు యేసు వైపు చూశారు. చూడండి, పాత నిబంధనలో లేని సత్యం కొత్త నిబంధనలో చెప్పబడుతుంది. 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. అంటే మోషే క్రీస్తు గురించి తెలుసు, అబ్రహాముకు క్రీస్తు గురించి తెలుసు, హేబేలుకు క్రీస్తు గురించి తెలుసు, యోహానుకు క్రీస్తు గురించి తెలుసు, ఇస్సాకుకు అబ్రహాముకు కూడా క్రీస్తు గురించి తెలుసు. ఇప్పుడు మనం అబ్రహాము బలి ఇచ్చాడందామా ఇవ్వలేదందామా? ఏమండి, ఫిజికల్గా ఇవ్వకపోవచ్చు, ఫెయిత్ఫుల్గా ఇచ్చేసాడు. విశ్వాసమును బట్టి ఏం చేశాడట? బలి అయిపోయిందని రాయబడింది ఇక్కడ. మళ్ళీ చదవండి కావాలంటే 20వ వచనం 19వ వచనం. అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపము, ఆ రూపం ఏ రూపం అనేది అర్థం చేసుకోవాలి. ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందాడు. అందుకే యెహోవా
ఈరే అంటే అర్థం ఏంటి? ఏమి యెహోవా చూసుకుంటాడు? ఏమి యెహోవా చూసుకుంటాడు అక్కడ? బలి. ఎవరి బలి? ఇస్సాకుకు బలిగా, ఇస్సాకుకు ప్రతిగా యేసు ప్రభు బలి. అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు కనబడిందట. ఎవరు తగిలించేశారండి ఆ పొదలో ఆ కొమ్ములు? ఎవరు తగిలించేశారు? దేవుడే తగిలించేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకే తన ఏకకుమారుని బలిగా అర్పించెను. అంటే ఇప్పుడు ఎవరిని ఫాలో అయ్యాడు చెప్పండి? దేవుడు ఎవరిని ఫాలో అయ్యాడు? అబ్రహామును ఫాలో అయ్యాడా? యేసు ప్రభు ఎవరిని ఫాలో అవుతున్నాడు? ఇస్సాకును ఫాలో అవుతున్నాడా? ఇప్పుడు యేసు ప్రభు ఇస్సాకును ఫాలో అయిపోతే యేసు ప్రభు బలి కంటే ఇస్సాకు బలి గొప్పదైపోతండి. అంటే ఇప్పుడు ఇస్సాకును నమ్మినా కూడా రక్షణ వస్తుందండి అన్నాడు అనుకోండి ఎవడైనా బుద్ధిహీనుడు. ఏమనాలి అప్పుడు? రే వెళ్ళి ఎల్కేజీలో జాయిన్ అవ్వాలి, పో వెనకాల పిల్లలు క్లాసులు చెప్తున్నారు అడబో అని చెప్పాలి. ఫాలో అవ్వడం అంటే ఏంటో అర్థం కాలేదు, ఎందుకు ఫాలో అవ్వాలో అర్థం కాలేదు, అలా ఫాలో అవ్వాలని నిర్ణయించింది ఎవరో కూడా చాలామందికి మీరు అర్థం చేసుకోండి. ఇదంతా మీకు పాత నిబంధన చదివేటప్పుడు విశ్వాస వీరుల బ్రతుకుల్లో క్రీస్తు కనబడతాడు, విశ్వాస వీరుల కార్యాల్లో క్రీస్తు కనబడతాడు, విశ్వాస వీరుల జీవితాల్లో క్రీస్తు కనబడతాడు, విశ్వాస వీరుల ప్రవచనాల్లో క్రీస్తు కనబడతాడు, విశ్వాస వీరుల మరణాల్లో కూడా క్రీస్తు కనబడతాడు. ఇప్పుడు ఇస్సాకు చచ్చిపోయాడట, ఇక్కడ ఉపమాన రూపకంగా ఇస్సాకును బలిగా అర్పించేసి మరలా పొందాడట. అంటే మృతుల పునరుద్ధానం కూడా కనబడుతుంది ఇక్కడ. మృతుల పునరుద్ధానం, మృతులను సహితము లేపుటకు శక్తి గలవాడని ఎంచి అని వ్రాయబడింది అబ్రహామును గురించి. దేవుడు మృతులను సహితము లేపుటకు శక్తి గలవాడని ఎంచిన వాడై తన కుమారుణ్ణి బలిగా అర్పించేశాడు. అంటే ముందుగానే మృతుల పునరుద్ధానాన్ని ఛాయారూపకంగా చూసిన వాడు ఎవరు? అబ్రహాము. ముందుగానే ఆ బలికి వెళ్ళినవాడెవరు? ఇస్సాకు అడుగుతాడు నాన్నని, నాన్న బలికి గొర్రెపిల్లేది నాన్న, నన్ను తీసుకొచ్చావు, బలికి గొర్రెపిల్లేది, మన ఇద్దరేం వచ్చాం కదా, గొర్రెపిల్లేది. అప్పుడు అబ్రహాం అంటాడు కొడుకుతో, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అని చెప్పాను. అక్కడ ఉంటుంది యెహోవా ఈరే అంటే దేవుడే బలికి గొర్రె పిల్లని ఆయన చూసుకుంటాడు. మరి నేనెందుకు డాడీ? నువ్వు ఛాయ డాడీ, నువ్వు ఛాయ డాడీ అంటే నేను యేసుప్రభుకే ఛాయనా డాడీ? అవును డాడీ. అప్పుడు యేసుప్రభు నన్ను ఫాలో అయినట్టు అవదా డాడీ? అవ్వదు డాడీ, మనమే ఆయన ఫాలో అవుతున్నాం డాడీ, ఆయన చెప్పినట్టుగానే మనం చేస్తున్నాం డాడీ. అందుకే ఆయన మనల్ని ఫాలో అవుతున్నట్టు కనబడద్దు డాడీ, ఆయన మనల్ని ఫాలో అయినట్టే డాడీ, కానీ లోపలికి వెళ్ళి ఆలోచిస్తే మనమే ఆయన ఫాలో అవుతాం డాడీ. దట్ ఈస్ ద రియల్ ఆన్సర్ డాడీ. అర్థమైందా? ఈ ఆన్సర్ మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువు ఎంత గొప్పవాడంటే ఇస్సాకు కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు, హేబేలు కంటే గొప్పవాడు, నీతిమంతులందరికంటే కూడా గొప్పవాడు. నీతిమంతులందరూ ఆయనకు ఛాయ. అందుకే విశ్వాస వీరుల జాబితాలో ఉన్నారు. అంతే. ఎందుకండి ఇదే విశ్వాస వీరుల జాబితాలో ఒక్క అద్భుతమైన విషయం కూడా రాయబడింది. అది ఏంటంటే చూడండి, రాహబ్ అనే వేశ్య గురించి చెప్తున్నాడు చూడండి 31వ వచనంలో. విశ్వాసమును బట్టి రాహబ్ అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అంటే బాగా అర్థం చేసుకోండి, ఈమెకు ఈ విశ్వాసానికి సంబంధం ఏముందండి? ఈమెకు కూడా ఉంది. ఎందుకంటే ఒక దారం కట్టారట. దేనికి? కిటికీకి. ఈ దారం ఉంటే నీకు రక్షణ, ఈ దారం లేకపోతే నీకేమి లేదు, రక్షణ లేదు. అక్కడ పుట్టిందట విశ్వాసం. అందుకే విశ్వాస వీరుల జాబితాలో రాహబును కూడా దేవుడు చేర్చి, ఇదిగో నా కుమారుడైన క్రీస్తు యొక్క బలియాగానికి ఛాయగా, ఆ రక్షణకు ఛాయగా ఈమె కూడా విశ్వాస వీరుల జాబితాలోకి వచ్చేసింది.
అందుకే విశ్వాసవీరుల జాబితాలో ఉంది. విశ్వాసవీరుల జాబితాలో కనబడ్డారంటే రాసి పెట్టుకోండి, వాళ్ళు యేసుక్రీస్తుకు ముంగుర్తులే, ఛాయగా యేసు ప్రభువును చూపిస్తున్నవారే. ఛాయగా యేసు ప్రభువును చూపించకపోతే పౌలు భక్తుడు అందులో రాయడు. ఇక ఎవ్వడు మీ ముందుకొచ్చి ఈ విషయం మీద ప్రస్తావించిన, దిస్ ఈస్ ద అల్టిమేట్ క్వశ్చన్, దిస్ ఈస్ ద అల్టిమేట్ ఆన్సర్. విశ్వాస వీరుల జాబితాలో భక్తులు కనబడుతున్నారంటే వీరులు వాళ్ళందరూ ఎవరికి ముంగుర్తులు? యేసు ప్రభువుకి. ఎవరికి సాక్ష్యాలు? ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరి వైపు చూశారు? యేసు వైపు చూశారు. వారు యేసు వైపు చూశారు కాబట్టి మనం కూడా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. వారు చేసిన ప్రతిదీ కూడా యేసు ప్రభువుకు ముంగుర్తు, యేసు ప్రభువుకు ముంగుర్తు. వాళ్ళు ముందు ఒక రూట్ వేసిపోయారు, ఆ రూట్ ఈయన వస్తాడు. ఆ రూట్ దగ్గర వాళ్ళు యేసును గుర్తించారు. యేసును గుర్తించి పూర్వకాలం నుంచే సాక్షులుగా విశ్వాసవీరుల జాబితాలోకి వచ్చారు. యేసును మీరు ఎక్కడ గుర్తించారంటే, హేబేలు ఒకచోట గుర్తించాడు, ఇస్సాకు ఒకచోట గుర్తించాడు, అబ్రహాం ఒకచోట గుర్తించాడు, మోషే ఒకచోట గుర్తించాడు, యెషయా ఒకచోట గుర్తించాడు, రాహబ్ ఒకచోట గుర్తించింది. ఇలా ఒక్కొక్కరు ఒక చోట గుర్తిస్తూ వచ్చారు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఇంకను ఏమి చెప్పుదును, అబ్బో ఇంకా చాలా ఉన్నాయన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇంకా వాళ్ళ జాబితాలో చాలా ఉన్నాయి. ఈ విశ్వాస వీరులందరూ యేసును చూశారు. వీళ్ళందరూ యేసుకు సాక్షులు, వీళ్ళందరూ క్రీస్తుకు ముంగుర్తులు. హేబేలు మొదలుకొని విశ్వాస వీరుల జాబితాలో ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తుకు ముంగుర్తులు, నో డౌట్ ఎట్ ఆల్. అంతే. అసలు ఈ అధ్యాయం ఎవరి కోసం రాయబడుతుందండి? దేనికోసం ఈ అధ్యాయం అంతా? మీకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం దేనికోసం అనుకుంటున్నారు? యేసునందుంచిన విశ్వాసమును గూర్చి హెబ్రీయులకు బుద్ధి చెబుతూ, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే నమ్ముతున్నారో ఆ ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళకి బుద్ధి చెబుతూ, ఒరే దౌర్భాగ్యులారా, మీరు ఎవరినైతే ధర్మశాస్త్రంలో నీతిమంతులని గొప్ప గొప్పలను అనుకుంటున్నారో వాళ్ళందరూ యేసుక్రీస్తుని ఫాలో అయ్యారు, వాళ్ళందరూ యేసుక్రీస్తుకు ముంగుర్తులు, వాళ్ళందరూ యేసుక్రీస్తుకు మార్గం సిద్ధపరిచిన వాళ్ళే. వాళ్ళను మా యేసు ప్రభు ఫాలో అయ్యాడు, వాళ్ళు యేసు ప్రభుని ఫాలో అయ్యారు. ఈ రెండింటికి లింక్ ఉందిరా అబ్బాయిలు అని చెప్తూ రాసినటువంటి సందేశం అది. లేకపోతే ఆయనకి పని ఏంటండి హేబేల్ దగ్గర మొదలు పెట్టడానికి? హేబేల్ దగ్గర ఆయన మొదలుపెట్టాడు కాబట్టి మనం మొదలుపెట్టి క్రీస్తు కలుపుకుంటున్నాం. ఆయన మొదలు పెట్టకపోతే మనం అసలు క్రీస్తు కలపకూడదు. అన్నీ తెచ్చి మళ్ళీ క్రీస్తు కలపకూడదు. అక్కడ ఆబలి జరిగింది కదా, అక్కడ ఆది జరిగింది కదా, ఇక్కడ ఇంకోటి జరిగింది కదా, అక్కడ వాణ్ణి చంపారు కదా, ఇక్కడ వీణి అవన్నీ కలవు. ఏది భక్తుడు కలిపాడో అదే మనం ఏం చేస్తాం? కలుపుతాం. అక్కడ పౌలు కలిపాడా కలపలేదా? వీళ్ళందరినీ క్రీస్తుతో కలుపుతున్నాడా కలపట్లేదా? వీళ్ళందరినీ నిత్య జీవం వైపుకు నడిపించబడిన ఒక విశ్వాస వీరుల జాబితాలో చూపిస్తున్నాడా చూపించట్లేదా? చూపిస్తున్నాడు. ఇది సెన్స్, హైలీ సెన్స్ అంటారు దీన్ని. బాగా పైకి వెళ్ళి ఆలోచించటం, హైలీ నాలెడ్జ్. ఈ హైలీ నాలెడ్జ్ అనేది ఎవడబడితాడుకు ఉండదు. అందుకే వాడు రాళ్ళు రువ్వుతాడు. ఈ శాస్త్రులు పరిసయ్యులు రాళ్ళు ఎందుకు రువ్వారు? వాళ్ళకి అందక నక్కట ఎగురుతుందట, ఎగిరి 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 దానికి దొరకలేదట. ఏముందట? పొట్టిది నక్క. ఏ మంగళగిరిలోనే ఎగురు ఉంటుంది పొట్టిది. ఈ మంగళగిరిలో ఉన్న నక్క పొట్టిది కదా, అది ఎంత ఎగిరినా దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. అందకపోవటం వల్ల ఈ పొట్టి నక్క అనుకుందట, అర్రే ద్రాక్ష పళ్ళు బాగా హైట్లో ఉన్నాయి, పొలగుంటాయండి ద్రాక్ష పళ్ళు అందట. అర్థమైందా? అప్పుడు ఒక సామెత పుట్టిందట. ఏంటది? అందని ద్రాక్షలు పొల్లనా అని. కానీ మన దగ్గర నుచ్చిన ఉందనుకోండి, చెట్టు ఎక్కగలిగే దమ్ము ఉందనుకోండి, లేదా మనం కొంచెం పొడుగు ఉంటాం అనుకోండి, ఎగురు కోసుకుంటాం. అంతే కదా, మనం పైకి ఎక్కి కోసుకుని తినేస్తాం. సో మీరు అర్థం చేసుకోగలిగితే దైవశక్తి ఎంత స్పష్టంగా చెప్తోందంటే, ఇక్కడ విశ్వాసమును బట్టి విశ్వాస వీరులు చివరిదాకా వాళ్ళు క్రీస్తు గురించి కనబడతానే ఉంటారు. అంతెందుకు, ఈ యోసేపు కూడానట తన అవసాన కాలం వచ్చినప్పుడట విశ్వాసమును బట్టి అన్నాడు. చూడండి, ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. అంటే మీకు నిర్గమం జరగబోతోంది, నా ఎముకలు మీరు ఎక్కడ వదిలేయద్దు, ఐగుప్తులో
వదిలేయద్దు, తీసుకొచ్చేసి ఎక్కడ పాతి పెట్టండి? పితరులున్న సమాధుల్లో పాతి పెట్టండి. నిర్గమం జరగబోతోంది. మృతులకు పునరుద్ధానం ఉంది. ఎవరిని బట్టి ఉంది అది? యేసుక్రీస్తుని బట్టి ఉంది. అంటే యోసేపు కూడా ఆయనకి ఎలా కనబడుతున్నాడు? ఆయన చేసిన కార్యాల ద్వారా ముంగుర్తు. సో కాబట్టి ప్రతి సందర్భాన్ని, ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రభువు అనేక రహస్యాలు పురాతన కాలం నుంచి బయలుపరుచుకుంటూ వచ్చారు. అర్థమైందండి? పురాతన కాలం నుంచి కూడా ప్రభువును గురించిన సమాచారం రిజిస్టర్ చేయబడింది. ఇప్పుడు చాలామంది మతోన్మాదులు వచ్చి అంటారు, ఏమయ్యా మీ యేసుప్రభు 2000 ఏళ్ల కిందటి వాడు కదా, 2000 ఏళ్ల కిందటి వరకు మీ యేసుప్రభు ఉనికి లేదు కదా అంటారు. అప్పుడు నాకు నవ్వు వస్తుంది. అయ్యయ్యో, ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరు. పూర్వకాలమందున్న భక్తులే ఎవరిని చూశారు? మా యేసుప్రభుని చూశారు. అబ్రహాము మెసొపొటేమియా నాగరికత కాలం, అప్పుడే యేసుప్రభుని చూశాడు. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చింది. యేసుప్రభువును గుర్తించారు వాళ్ళు, యేసుప్రభువును ఫాలో అయ్యారు వాళ్ళే యేసుప్రభుకి రూట్ మ్యాప్ వేశారు. అదే పౌలు భక్తుడు ఇక్కడ విశ్వాస వీరుల జాబితా, ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. విశ్వాస వీరులు అంటే ఎవరండి? ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఇస్సాకు యేసుప్రభుని ఫాలో అయ్యాడు, బలి చూపించాడు, ఆ బలిని యేసుప్రభు ఫాలో అయ్యాడు. అబ్రహాము దేవునికి ముంగుర్తుగా కనబడుతున్నాడు, బలి ఇవ్వడానికి ముందుకు వచ్చిన విశ్వాస వీరుడిగా, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. వాళ్ళు చేసిందే ఈయన చేశాడా అంటే వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతారు, అది తప్పుడు భావన. ఇప్పుడు ఇస్సాకు అదే విధంగా బలిచ్చేసి యేసుప్రభు అదే విధంగా బలిచ్చేస్తే ఇంక యేసుప్రభు గొప్పతనం ఏముందని అనకూడదు మనం, అది బుద్ధిహీనత. హేబేలు శ్రేష్టంగా బలికి యేసుప్రభు శ్రేష్టంగా బలికితే ఇంకా హేబేలు గొప్పడవుతాడు కానీ యేసుప్రభు ఎందుకు గొప్పడవుతాడని అనకూడదు. మోషే నమ్మకంగా ఉండి యేసుప్రభువు నమ్మకంగా ఉంటే మోషే గొప్పడైపోతాడు, యేసుప్రభుతో సమానం అయిపోతాడు కదా అని పిచ్చి మాటలు మాట్లాడకూడదు. బాగా అర్థం చేసుకోండి. వీళ్ళందరూ కూడా ముంగుర్తులు. బాగా అర్థమైందా మీకు? ఇప్పుడు ముంగుర్తులు వీళ్ళు లేకపోతే ఇప్పుడు పాత నిబంధన భక్తుల చరిత్ర ఇశ్రాయేలీకి చెప్పాల్సిన పని ఉందండి. యేసుప్రభుని గురించి లింక్ చేస్తూ హేబేల్ దగ్గర మొదలుపెట్టి చెట్టు చివరి విశ్వాస వీళ్ళందరి గురించి చెప్పుకుని రావాల్సిన అవసరత ఈయనకి ఎందుకు? పౌలు గారికి ఎందుకు? మోషే కూడా క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యం ఎంచుకున్నాడని ఎందుకు చెప్పాలి? మోషే దేవుడి కోసం కష్టపడ్డాడని చెప్తే అయిపోద్ది కదా. కానీ ఏమని చెప్తున్నాడు అక్కడ? మోషే కూడా క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. యోసేపు నిర్గమమును గురించి మాట్లాడి ఎందుకు చెప్పాలి? మృతుల పునరుద్ధానం గురించి యోసేపు కూడా ఆలోచించాడు, తన కుమారులకు ఆజ్ఞాపించాడని ఎందుకు చెప్పాలి? అంటే యోసేపు కూడా ఎవరి వైపు చూశాడు? యేసుప్రభు వైపు చూశాడు. అంటే భక్తులు, విశ్వాస వీరులందరూ క్రీస్తును ఫాలో అయ్యారు. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహం వేగమోలే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విసర్జించి ఎవరి వైపు చూచుచు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. అంటే విశ్వాస వీరులందరూ ఎవరి వైపు చూశారు? క్రీస్తు వైపే చూశారు. హేబేలు మొదలుకొని నీతిమంతులందరూ క్రీస్తు వైపే చూశారు. మనం కూడా ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపే చూడాలి. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఇంకా చాలామంది ఉన్నారండి ఇందులో, చాలామంది ఉన్నారు నీతిమంతులు. ఇంకా ఒకటే చెప్పుకుంటూ వెళ్తే మీరు ఆశ్చర్యపోయే సంగతులు ఇంకా ఉన్నాయి. మాట్లాడతాను, ఇప్పుడు టైం లేదు, ఇంకా అయిపోయింది. ఈరోజుకి సరిపెట్టుకోండి. ఇంకా మిగిలిన విషయాలు చాలా ఉన్నాయి, ఇంకా డెప్త్కి వెళ్దాం. మనకేమైనా కరువా? బోలెడంత ఉంది ఇందులో వాక్యం. చదువుకోవాలి కానీ, నేర్చుకోవాలి కానీ బోలెడంత వాక్యం ఉంది ఇందులో. సో ఇదంతా అర్థం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ధైర్యవంతులుగా నిలబడదాం. భక్తుల మనసు ఏంటి, నీతిమంతుల మనసు ఏంటి, వాళ్ళు యేసుని ఎలా చూపించారు, మనం ఎలా చూపించాలి. మీరు అర్థం చేసుకోండి. స్టెఫన్ ఒక్కడే యేసుప్రభుని ఫాలో అయ్యాడు, క్షమాభిక్ష పెట్టాడు. గ్రహాం స్టెయిన్స్ భార్య గారు యేసుప్రభుని ఫాలో అయ్యి క్షమాభిక్ష పెట్టారు. అంతకు ముందే అన్నాడు, లేదు అనే భావజాలం వద్దు. యేసుప్రభు తర్వాత కాదు ఫాలో అవుతా. యేసుప్రభు కంటే ముందే ఏమయ్యారు? ఫాలో అయ్యారు. అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభుని మోషే ఫాలో అయ్యాడా లేదా? అలాగైతే అవలేదని చెప్తారు ఈ బుద్ధిహీనులు. అయ్యాడా లేదా? అయ్యాడు. ఇస్సాకు ఫాలో అయ్యాడా లేదా? అయ్యాడు. యోసేపు, రాహబు, హేబేలు అందరూ ఫాలో అయిన వాళ్ళే. ఆయన ఫాలో అవ్వకపోతే విశ్వాస వీరుల జాబితాలోకి రారు బిడ్డా, రాలేరు.
వచ్చారంటే ఎవరిని ఫాలో అయ్యారు? యేసు ప్రభును ఫాలో అయితేనే హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలోకి వస్తారు. అలా ఫాలో అవ్వకపోతే అసలు విశ్వాస వీరులే కాకుండా పోతారు. ఇది కామన్ సెన్స్ అంటారు దీన్ని, కామన్ సెన్స్. ఈ సెన్స్ లేని ఏమంటారు? ఏదైనా అంటారు. కాబట్టి శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రం విషయంలో చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు మన జీవితాల్లో జరగకూడదు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, కనబడక ముందే అంతగా యేసుప్రభువును ఫాలో అయితే కనబడిన తర్వాత ఇంకెంతగా ఫాలో అవ్వాలి. రాకముందే ముంగుర్తుగా ఉన్నప్పుడే యేసుప్రభువును అంత విశ్వసిస్తే, అంత త్యాగపూరితంగా ఆయన కోసం నిలబడితే వాళ్ళందరూ, మనం ఇంకెంత త్యాగపూరితంగా నిలబడాలి. బాగా ఆలోచించండి. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు, అంతేనా? ఇప్పుడు హేబేలు అంత శ్రేష్టంగా పలికితే, యేసుప్రభు ఇంకా శ్రేష్టంగా పలికితే, మనం ఇంకెంత శ్రేష్టంగా ఉండాలి. యేసుప్రభుని ఎలాగూ బీటౌట్ చేయలేం, కనీసం ఆయన కింద స్టెఫను వలె అయినా ఉండాలి. గ్రహం స్టెయిన్స్ భార్య, ఆవిడ ఎంత గొప్పదండి, ఆవిడ అయినా ఉండాలి. ఇంకెంతోమంది రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, అడవుల్లో సొరంగాల్లో సంచరించారు. అందుకే వాళ్ళలాగైనా ఉండాలి. అదే మనం కన్నీట కరిగిన స్మృతులు అనే పాటలో రాశాం. కన్నీట కరిగిన స్మృతులు అనే పాట అద్భుతమైన పాట. అది విచిత్రం ఏంటంటే, ఆ పాట యూట్యూబ్లో చాలామంది పెట్టేసుకున్నారు. ఎంత విచిత్రం అంటే, ముందు వెనక మధ్యలో నా పేరు, ఫోటోలు కట్ చేసి పెట్టుకున్నారు. అంటే నా పాట కావాలి, నేను వద్దు. ముందు కట్ చేశారు. మన మినిస్ట్రీ పేరు ఏదో వస్తుంది ఫస్ట్లో, అది కట్ చేశారు. తర్వాత పల్లవి దగ్గర నుంచి కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యధలు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పల్లవికి చరణానికి మధ్యలో నా ఫోటో, మ్యూజిక్ డైరెక్టర్ ఫోటో, కొన్ని పేర్లు వస్తాయి. కట్ చేశారు, డైరెక్ట్ తీసుకొచ్చి చరణం కలుపుకున్నారు. రెండో చరణం తర్వాత ఏమి రావు, అందుకని ఉంచుకున్నారు మ్యూజిక్. తర్వాత లాస్ట్ పల్లవి తర్వాత మళ్ళీ వస్తాయి, అందుకని అక్కడ కట్ చేసి ఎండ్ చేశారు. నాకు చూపిస్తుంది, ఇదిగో నీ వీడియో ఎంతమంది కాపీ కొట్టి పెట్టుకున్నారు, కాపీ రేట్ వేసేయమంటావా అని చూపిస్తుంది. కానీ నేను ఎప్పుడు వేయలే. పాట వెళ్తుంది కదా, దేవుని మాట వెళ్తుంది కదా, పోనీ అని వదిలేసాను అంతే. ఎంతమంది పెట్టుకున్నారో మొత్తం లిస్ట్ చూపించేస్తుంది యూట్యూబ్లో. సో మనకెందుకు, దేవుని మాటలు వెళ్తున్నాయి. మన ఫోటో కట్ చేస్తే మాత్రం అంత అవసరం ఏముంది మనకి? మన ఫోటో అవసరతే ఉంది, దేవుని మాట వెళ్తుంది కదా, పోనీ అని వదిలేశా. సో అలాగా ఆ కన్నీట కరిగిన స్మృతులు అనే పాటలో వ్రాసిన భావాలు అవే. విశ్వాస వీరులు క్రీస్తుకు ముంగుర్తులు. విశ్వాస వీరులు అందరూ క్రీస్తుకు ముంగుర్తులు, ఛాయ, రాబోవు మేలుల ఛాయ గల ధర్మశాస్త్రంలో ఉన్నవారు, ధర్మశాస్త్రానికి ముందు కూడా ఉన్నవారు. కొంతమంది ఉన్న కాలంలో ఇంకా ధర్మశాస్త్రం రాలా, మోషే దగ్గర నుంచి వచ్చింది. కానీ మోషేకు ముందు కూడా ఎవరున్నారు? విశ్వాస వీరులు ఉన్నారు. వాళ్ళు పలుకుతున్నారు శ్రేష్టంగా, వాళ్ళు తమ క్రియల ద్వారా మాట్లాడుతున్నారు, వాళ్ళు తమ బ్రతుకుల ద్వారా మాట్లాడుతున్నారు, వాళ్ళు తమ ఆలోచనల ద్వారా మాట్లాడుతున్నారు, తమ ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నారు. నానా విధములుగా మాట్లాడారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మరిన్ని జ్ఞాన సంగతులు గ్రంథంలో నుండి మనం ఇక మీదట కూడా నేర్చుకుందాం. ప్రభు అట్టి ధన్యత, వివేకం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువా, కృపగల దేవ, ఇంతవరకు విలువైన మీ వాక్యము చేత మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. వెత్తబడినటువంటి మీ మాటలు మీ పిల్లలు విని విడిచిపెట్టక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.